ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఒక ప్రాపర్టీ మేళా నిర్వహించారు. ఆ ప్రాపర్టీ మేళా ద్వారా సామాన్యులకి భూముల మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఏ కంపెనీ దగ్గర నుంచి ప్లాట్లు కానీ ఫ్లాట్ కానీ కొనచ్చు అనే దాని మీద వారు ఈ ప్రాపర్టీ మేళాను అయితే నిర్వహించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోలుదారులని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు రకరకాల ఆఫర్ల పేర్లు చూపించి మోసగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బోర్డులు తిప్పేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్నటువంటి అవకతవకలు కూడా ఒక్కొక్కటిగా ఈ మధ్యకాలంలో మేము బయటికి తీస్తూ వాటి మీద కొన్ని వీడియోలు చేసాం. అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలైనటువంటి సమయంలో ఇప్పుడు ఎల్పిడిఓ ఎందుకు ప్రాపర్టీ మేళా నిర్వహించింది, అసలు దీని వెనక ఉద్దేశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు అలాగే ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి భర్త గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. భర్త గారు నమస్తే. నమస్తే అండి. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే భారీగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది. మీరు చూస్తే ఎల్పిడిఓ తరఫున ఈ సమయంలో ప్రాపర్టీ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను రకరకాల ఆఫర్లు చూపించి ఆర్ఐసి వాళ్ళకి మోసగిస్తూ ఉన్నాయి, తర్వాత బోర్డులు తిప్పేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అయితే చేసినటువంటి అవకతవకలుగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వాటి మీద మనం కూడా కొన్ని వీడియోలు చేసాం. అవునండి. ఏంటి అసలు ఈ పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ నెగ్గుకు రావడం కష్టమేనా అంటే ఏం చెప్తారు? రైట్ అండి. రియల్ ఎస్టేట్ అనే రంగం అనేది చాలా పెద్ద రంగం అండి. సో ఆర్థిక వ్యవస్థని డిసైడ్ చేసే విధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉందండి. సో అలాంటి మార్కెట్లో గత కొద్ది సంవత్సరాలుగా బాగున్నప్పుడు అందరూ బాగుంది అనేసి మాట్లాడారు. బాగలేనప్పుడు మనం ఎలా దీన్ని సరిదిద్దుకోవాలనే దాంట్లో నుంచి వచ్చినటువంటి విషయమే మన ఎల్పిడిఓ ప్రాపర్టీ మేళా. అదేదో ఉన్నపలంగా నేను స్టార్ట్ చేసింది కాదండి. కొన్ని దశాబ్దాల అనుభవం, దాంతోపాటు 4 సంవత్సరాల నుంచి ప్రతి కంపెనీ చుట్టూ నేరుగా నేను వెళ్ళడం, తద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి భరోసా ఎలా ఇవ్వాలి. మా నినాదం ఏంటండి? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు జన్మభూమిని నమ్ముకుంటే మోసపోరు, నష్టపోరు అనేది మా ప్రయత్నం. సో ఇవాళ ఏంటంటే విదేశాలలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇవాళ చూడండి, మన నాయకులైనా కానీ కూడా దేశాలు తిరిగేసి పెట్టుబడులను పిలుస్తున్నారు. అలాంటి తరుణంలో ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి యూత్ మెయిన్గా ఇక్కడ నుంచి విదేశాలలో వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ అయిపోతున్నారు, అక్కడనే స్థిరాస్తులు కొనుక్కుంటున్నారు. సో దీని ప్రభావం మన భారతదేశం పైన ఎలా ఉంటుంది అనే దానిపైన ఆలోచించి మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అప్నా ప్రొడక్ట్స్గా మేళా. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లోకల్ మన ఏమిటంటే ప్రాపర్టీది ఒక కాన్సెప్ట్ తీసుకునేసి మనం తీసుకొచ్చాం. ఒక బిల్డర్, ఒక బ్యాంకర్, ఒక ఆర్టిజన్. సో ఇలాంటి తరుణంలో మేము ఈ ప్రయాణించినటువంటి తరుణంలో, ఎందుకంటే ఇది వీడియో పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది, సగం మధ్యలో వినేసి మీరు కామెంట్లు పెట్టద్దు, పూర్తి వీడియో వినండి. సో ఇలాంటి తరుణంలో తరచూ వినపడుతున్నటువంటి విషయాలను గమనించి ఒక చేసే ముందు ప్రతి ఒక్క యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి మేము వెళ్ళాం. ప్రాపర్టీస్ ఎలా చేస్తున్నారు ఏంటిదనే దానిపైన మా ప్రాపర్టీస్ని కూడా మేము వాళ్ళ దాంట్లో ప్రొజెక్ట్ చేయించాం. ఎలా ఉంటుంది ఏంటిదనే దానిపైన కూలంకుషంగా. సో ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడో ఇంకోరి గురించి మాట్లాడో దీన్ని పక్కదో పట్టించదలుచుకోలేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, చేయడంలో తప్పు లేదు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రజలను ఎవరిని నమ్మాలి ఏంటిదనే దానిపైన మోసపోతున్నారు. సో ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ బేస్ చేసుకునేసి మీరు కొన్నాము, లేకపోతే పాడ్కాస్ట్లను బేస్ చేసుకొని కొన్నాము అనేసి చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ చేసి రోడ్డు మీదకి వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలా మనం భరోసా ఇవ్వాలి అనే దాంట్లో నుంచే మొదలైంది. ఓకే, మీకు స్టార్టింగ్ మొదలనే చెప్పాను, కృష్ణ గారు ఇది ఒక చరిత్రని మనం సృష్టించబోతున్నాము. ఎందుకంటే మన జీవితంలో జన్మభూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేయమనేసి విదేశాలలో ఉన్న వాళ్ళకి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకు ఆ విషయాన్ని మీకు ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కూడా జన్మభూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో ఒక రోజు తిరిగి మీ కుటుంబానికో లేకపోతే మీ వాళ్ళకో మీ వారసులకో చెందుతుంది. మీరు విదేశాలలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే సరే, మీ కుటుంబం మొత్తం విదేశాలలో ఉన్నది, మాకు మా దేశం నుంచి సంబంధం లేదు అనే వాళ్ళకి పర్వాలేదు. కానీ మీరు విదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రేపు పొద్దున, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ చూసాం మనం, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా కూడా అక్కడ బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నారు. మీరు పాస్పోర్ట్ని చేంజ్ చేసుకోగలుగుతారు,
మీరు మీ పాస్పోర్ట్ని చేంజ్ చేసుకోగలుగుతారు, మీ కార్డులను చేంజ్ చేసుకోగలుగుతారు, కానీ మీ ఒంటికున్న రంగును మాత్రం చేంజ్ చేసుకోలేరు. మిమ్మల్ని చూడగానే మీరు ఇండియన్స్, మీరు విదేశీయులు అన్నట్టుగా ఉంటారు వాళ్ళ దేశాలలో. అది నేను స్వయంగా అనుభవించినాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. సో స్థిరాస్తులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ జన్మభూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ జన్మభూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మీరు బంగార రూపకంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఎక్కడంటే అక్కడ మీరు ట్రావెల్ చేసుకెళ్ళచ్చు, క్యాష్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ స్థిరాస్తులలో ఎప్పుడైనా కానీ కూడా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మీరు ఫ్లైట్కి చుట్టుకొని రాలేరు. దానికి మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎవరైనా కానీ కూడా అక్కడ అనుకోని ప్రమాదవశాత్తు చనిపోయారంటే వాళ్ళ సొంత గడ్డకే తీసుకొస్తున్నారు కదండి. ఆ ఫ్లైట్లో పెట్టెలు పెట్టుకునేసి సొంత గడ్డకే తీసుకొస్తున్నారు కదా, జన్మభూమికే తీసుకొస్తున్నారు కదా. సో చివరిగా మీరు ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు జన్మభూమికి ఇవ్వాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముకోవాలి, ఎప్పటికీ మోసపోరు అనేది మా ప్రయత్నం. సో తరుణంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే అంటే నేను పేర్లు తీసుకోవద్దని అనుకున్నాను కానీ పేర్లు తీసుకోవాల్సి వస్తుంది. లోకల్ బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని నేను గమనించానండి. ఎందుకు ఈ విషయాన్ని అంటే, ఇప్పుడు కృష్ణ గారు, నేను బిల్డర్ని డైరెక్ట్గా కలవాలనుకుంటే ఈ ప్రయాణంలో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, బిల్డర్ని మనం డైరెక్ట్గా కలవాలనుకుంటే ఏ జర్నలిస్ట్ అయినా కానీ కూడా ఆ బిల్డింగ్ ఎదురుగా ఏదైనా మాట్లాడడం అంటే ఎంతో కొంత వాస్తవం ఉంటేనే మాట్లాడతారండి. అలాగే మనం ఒకవేళ డైరెక్ట్గా బిల్డర్ని కలవాలనుకుంటే వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం ముందు వెళ్ళేసి మనం మాట్లాడచ్చు. డైరెక్ట్ మనకి బిల్డరే డైరెక్ట్గా అప్రోచ్ అవుతాడు. అలా వద్దనుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ ప్రయత్నం ఏంటంటే అటు ఇన్వెస్టర్స్కి బిల్డర్స్కి ఒక సయోధ్య కుదర్చడము. తద్వారా ఏంటంటే మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే ఏంటంటే అన్ని రంగాలు బాగుంటాయి. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ సంస్థ ఉంది. ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా బస్సు ఎక్కుతున్నారా అండి? ఎవరు ఎక్కట్లేదు. ఇలాంటి సంస్థలను, కుంటుతున్న సంస్థలను కాపాడుకోవాలంటే ఆదాయం వచ్చే సంస్థల నుంచి కుంటుతున్న సంస్థలకు ప్రభుత్వాలు ఆలోచిస్తారు అనే దాంట్లో నుంచి మొదలైంది ఈ కాన్సెప్ట్. సో ఇవాళ నాకున్న పరిచయాలకు నేను డైరెక్ట్గా ఏ బిల్డర్ అయినా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి పోతే తను ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు అనే దాంట్లో నేను ట్రావెల్ చేసి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్తోనే నేను మీతో మాట్లాడుతున్నా. అనుభవంతో కాదు, అనుభవించి మాట్లాడుతున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఓకే, సో ఇవ్వాలండి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి బిల్డర్స్ ఉన్నారండి మన లోకల్లో హైదరాబాద్లో. వాళ్ళ యొక్క కస్టమర్స్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుపోయి రోడ్ల మీద పెడుతున్నారు. మా ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు, మాది తరతరాలుగా అంటే ఈ కన్స్ట్రక్షన్స్ దాంట్లో మేము ఒక మొనార్క్స్ అని చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళని తీసుకెళ్లేసి రోడ్డు పైన పెడితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మీరు కూడా రోడ్డు పైన పడతారు అనేది నా కాన్సెప్ట్ అండి. సో దానికి బెస్ట్ ఉదాహరణ మీకు చెప్పాలంటే బాచ్పల్లిలో జరిగినటువంటి విషయం అండి. బాచ్పల్లి ప్రాజెక్టు దాదాపు నేను కళ్ళ ముందు నుంచి చూస్తున్నటువంటి విషయం. నేను ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాను. మీకు తెలుసు కొన్ని వందల అనాలిసిస్లు కూడా మొత్తం వ్యతిరేకించారు, కానీ నేను సపోర్ట్ చేశాను. రీజన్ ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు మన లోకల్ బిల్డర్, అతని యొక్క ప్రయాణం తెలిసిన వాడిని, అతను నిర్మించింది అక్కడ భవనాలు మనకు కనబడుతున్నాయి. సరే ఓకే ఉండొచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ ద్వారా డిలే కావచ్చు, కాలేదు అనట్లేదు నేను. సో ప్రతి దాంట్లో కూడా మనము నెగిటివ్ చూసుకుంటూ పోతే నెగిటివ్ కనబడుతుంది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అక్కడ 11 టవర్లు మనకు కనబడుతున్నాయి. సరే ఆ ఇన్వెస్ట్మెంట్, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీ కళ్ళ ముందే కనబడుతుంది కదా. సో డిలే అనే మాట వాస్తవమే, కోవిడ్ నామ్స్ ప్రకారం వచ్చింది. కానీ ఎవరు మాట్లాడారండి? ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు మాట్లాడారు. ఎవరు మాట్లాడారండి? ఆ చైర్మన్ గారు మాట్లాడారు, చైర్మన్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడారు, డైరెక్టర్ గారు మాట్లాడారు. బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్. యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్ స్టేట్ నేను ముందుకు వచ్చేసి, నన్ను ఎవరు రమ్మని చెప్పలేదండి, నేను ముందుకు వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఒక బిల్డర్ దగ్గర తన భవన నిర్మాణానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒక భవన నిర్మాణానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 1 or 2 months డిలే అవుతుంది, 1 year డిలే అవుతుంది, మ్యాక్సిమం 2 years డిలే అవుతుంది అనుకుందాం. కానీ రేపు పొద్దున మీకు భవనం మీ చేతికి వచ్చిన తర్వాత
మీ యొక్క ఫ్రూట్ఫుల్ ఎంజాయ్మెంట్ మీకు ఉంటుంది. దానికి ఒక రేరా కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, ఈ టైంలో ఇప్పుడు కాకపోతే మీకు ఫైన్ పడుతుంది అనేసి. సో ఓపికగా ఉండాలనేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి. సో అలా నా బిల్డర్స్ నేను కాపాడుకుంటాను. అలాగే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కస్టమర్స్ కాదు, మీకు సబ్ బిల్డర్స్. ఈ విషయాన్ని మీకు ఎగ్జాంపుల్గా రీసెంట్గానండి ఈ ఎపిసోడ్ వాసవిది ఎలా అయిపోయిందో. సో వాళ్ళు అక్కడ ఎందుకంటే ఏ ఎంప్లాయీ రాలేదండి, ఎవరు రాలేదు. ఇవాళ డైరెక్టరు ఒక రేరాకు సంబంధించినటువంటి పర్సన్గా నేను ముందుకు వచ్చాను, మాట్లాడాను అక్కడ. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా మటుకు ఒక అవగాహన అయితే కల్పించాం కదా ప్రాపర్టీ పైన. సో ఎందుకంటే అందులో ఉన్న ఎంప్లాయీ ఇక్కడ పనిచేస్తాడు, రేపు పొద్దున ఇంకో దగ్గర పోతాడు, ప్యాకేజ్ ఎక్కువ వచ్చిందంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ బిల్డర్ అలాగే ఉంటాడు, బిల్డర్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ ఇలాగే ఉంటాడు. సో ఆ విషయానికి అలా ఫుల్ స్టాప్ పెట్టాం మనం. అనుకోని కారణాల వల్ల అయ్యే సంఘటనలకు ఎవరో ఒకరు మద్దతు తెలపడం కాదు, జరిగిన విషయాన్ని క్లారిటీగా చెప్పడం అనేదే మన ప్రయత్నం. సో రీసెంట్గా నేను ఈ సబ్ బిల్డర్స్ అనే విషయానికి నేను ఎందుకు మీకు క్లారిటీ చెప్పాలంటే, మన ASBL స్ప్రింగ్ అనేసి పోచారంలో అందరూ మైక్ ముందుకు వచ్చి మాట్లాడారండి. సో ఈ సబ్ బిల్డర్స్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది మీకు ఈ విషయం అర్థమవుతుంది, ఇప్పుడే అర్థమవుతుంది. ASBL స్ప్రింగ్ అనేసి ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా లోపాలనేసి మీడియా ముందుకు వచ్చారు. ఒక్కసారి మీరు మీడియా ముందుకు వచ్చారంటే ప్రపంచానికి ఎవరు చెప్పని అవసరం లేదండి, ప్రపంచం అంతా చుట్టేస్తుంది. అవును. సో నాకు అక్కడ జరిగిన విషయాన్ని గమనించినట్టయితే వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. మనం మాట్లాడేటప్పుడు నాకు క్లారిటీ లేదండి, దీనిపైన ఒకటి నిజ నిదారణ తెలియాలి అనే దానిపైన నేను ఆలోచించాను అనమాట. ఎందుకంటే ఇవాళ ఈ బిల్డర్కి జరిగినటువంటి విషయము, ఈ ఎఫెక్ట్ అనేది ఎంటైర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన పడుతుందండి. మనం పిలుపునిచ్చేది ఏమో జన్మభూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేయమని పిలుపునిస్తున్నాం, విదేశాలలో ఉన్నారు. నేను ఎక్కడ మాట్లాడినా కానీ కూడా ఆ రోజు మీరు ప్రాపర్టీ మేళలో కూడా నేను ఒక బిల్డర్ సంబంధించినటువంటి ఎంప్లాయీ, నేను ఏదో అంటే ఇదేదో పూల చొక్కా అనుకుంటున్నారండి, ఇది పూల చొక్కా కాదండి, ఇది కలంకారీ చొక్కా, చేనేత కార్మికుడు చేసినటువంటి చొక్కా ఇది. సో ఇలా నన్ను చూడగానే స్థానిక ఉత్పత్తులు, స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్న వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలనేసి నా వేషధారణ ఇలా ఉంది. అంతే తప్ప నాకు సూటు తెలుసు, బూటు తెలుసు, నాకు వచ్చే మాట తెలుసు. అండ్ ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అక్కడికి నేను స్వయంగా మా వాళ్ళని పంపించానండి, ASBL స్ప్రింగ్కి పంపించాను. మీ టీం వెళ్ళిందా? ఎస్. ఓకే. అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అంటే దీన్ని నేనే ASBLకి పెయిడ్ ప్రమోటర్ కాదండి, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే నేను సబ్ బిల్డర్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది నేను చెప్పే దాంట్లో. అక్కడ కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయండి. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కనుక్కున్నాము. అక్కడ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని కనుక్కుంటే సార్ కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఓన్లీ రెంటల్కే మీకు అవైలబుల్ ఉన్నాయని చెప్పాను. ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళామండి. వీళ్ళు ఏం చెప్పారు, స్లాబ్ కూలిపోయిందని చెప్పారు. నాకు స్లాబ్ కూలిపోయింది అనగానే నాకు అర్థం కాలేదు. స్లాబ్ కూలిపోయిందంటే చిన్న విషయం కాదు అది, ఎంటైర్ ప్రభుత్వ రంగం కూడా దిగుతుంది, ఎందుకంటే పిల్లల విషయం అది. సో స్లాబ్ కూలిపోయింది. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఏంటంటే ఫాల్ సీలింగ్ కూలిందండి. అది కూడా కూలొద్దు యాక్చువల్లీ, ఎందుకంటే కొత్తగా నిర్మించినటువంటి విషయం. ఓకే. అది కూడా కూలొద్దు. అది ఎందుకు కూలిందనే దానిపైన కూడా ఒకసారి ఆ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ మేనేజ్మెంట్, మళ్ళీ దాని తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే ఇది సమ్మర్ కాదు కాబట్టి నడిచిపోయింది. సో ఎంతైనా కూడా ఫాల్ సీలింగ్ అయినా కానీ పడడం అనేది పడడమే. సో దాన్ని పెద్దగా దాన్ని మొత్తము మీడియాలో ఒక రచ్చ చేసి, సో దాని ఒక ఇష్యూని తీసుకొచ్చేసి, సో అది ఎంటైర్ ఏమైపోతుందండి, వాళ్ళ ప్రాపర్టీ ఆయన అయిపోయింది. ASBL డైరెక్టర్ అమ్మేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారండి, కస్టమర్స్. ఆయన దృష్టిలో కస్టమర్స్, నా దృష్టిలో సబ్ బిల్డర్స్. సో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళ ప్రాపర్టీని మొత్తం రోడ్డు మీద పెట్టుకున్నారు. అందరికి తెలిసింది ఈ కన్స్ట్రక్షన్ బాగాలేదు, పగుళ్ళు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అవి ఉన్నాయి అనేసి అన్ని చెప్పారు. కానీ చాలా నీట్ కన్స్ట్రక్షన్ ఉందండి, చూశాను కదా. ఎందుకంటే ఎన్ని మరి నిర్మాణ లోపాలు ఎక్కడ తలెత్తినట్టు విషయంలో అండి. ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లలో మాక్సిమం ఏంటంటే ఫాల్ సీలింగ్ పెట్టద్దండి. ఎందుకంటే మనం బాటిల్ని మూత పెట్టి పెట్టామనుకోండి, బాటిల్ వాటర్ అనేది ఎవాపరేట్ కాదు. ఇవన్నీ లిక్విడ్స్ కి సంబంధించినటువంటి విషయం. మీరు లేకపోతే ఎయిర్ ఓపెనింగ్ అని పెట్టాలి. సో ఎప్పుడైతే వాటర్ ఉండడమో లేకపోతే ఎక్కడి నుంచో చిన్న దార కారడము ఉంటే, మీకు ఫాల్ సీలింగ్ అంటే ఏంటంటే ప్లాస్టర్ ప్యారిస్తూ ఉంటుంది. వాటర్ పడింది అంటే అది ముద్దలా వచ్చి కింద పడిపోతుంది. అదే జరిగింది అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాల్ సీలింగ్ కి మనకి ఏముంటుందంటే అల్యూమినియం షీట్ టు షీట్ గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ చాలా పెద్దగా ఇచ్చారు. సో అదొక గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో కన్స్ట్రక్షన్ త్వరగా అయిపోవాలనేసి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అండి,
సో అక్కడ విషయం ఏంటంటే అది త్వరగా పరిష్కరించుకోవచ్చు అండి. 478 ఫ్లాట్స్ ఉన్నాయండి. 500 రూపాయలు పెట్టుకున్నా కూడా, మనిషికి 500 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ కూడా అది నీట్గా అయిపోతుంది. దాని తర్వాత ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఇంకో 2 years తర్వాత కూడా జరగచ్చు. సరే ఇప్పుడు జరిగింది కాబట్టి మీరు ASBL స్ప్రింగ్ని మీరు ఆ డైరెక్టర్ని పట్టుకొని మీరు అడుగుతున్నారు, చొక్కా పట్టుకొని అడుగుతున్నట్టే చేశారు మీరు మొత్తం కూడా. మార్కెట్లో అంతా కూడా ఒకటి నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయిందండి. దీన్ని బేస్ చేసుకొని వేరే వాళ్ళ కూడా మా ప్రయత్నం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక స్తబ్దత ఉన్నటువంటి మార్కెట్ని ఒక స్టేబుల్ స్టేట్కి తీసుకురావాలనేసి. సో దీన్ని బేస్ చేసుకునేసి వాళ్ళు మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్లో రేటు పెంచొద్దండి. సో ఉన్నట్టు చెప్పాలని మేము చెప్తున్నాం. సో అక్కడ నేను అడిగాను ఒకరిని, సార్ ఇప్పుడు ఫ్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయనేసి మా వాళ్ళని అడిపించాం. అవైలబుల్ లేవండి అని. మీరు అంటే ఎవరైనా అమ్మేది ఉందంటే ఉన్నదండి 3 BHK ఎంత చెప్తున్నారు, 1 కోటి రూపాయలు చెప్తున్నారండి. మీరు మీరే చెప్పారు కదా, ఇన్ని బాగలేవని చెప్పారు, 1 కోటి రూపాయలు పెట్టి ఎవరు కొంటారండి? సో బిల్డర్ తరఫు నుంచి మీరు సబ్ బిల్డర్గా మీరు మార్కెట్ చేసుకుంటున్నారు కదా మీరు ప్రాపర్టీ. ఆయన అమ్ముకోవడానికి ఎన్నో పోడ్కాస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్ యూజ్ చేశారు. కుమార్ ఆంటీ లాంటి ఇన్ఫ్లుయెన్సర్ని కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకునేసి తను సేల్ చేస్తాడు, తన మార్కెటింగ్, తన బిజినెస్. దట్ ఈస్ బిజినెస్, దట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్. సో ఇంత కష్టపడి తను అమ్ముకున్నాడు. సో రేపు పొద్దున మీ ప్రాపర్టీని మీరు తీసుకొని రోడ్ల మీద పెట్టుకున్నారు, ఎంత ఇబ్బంది అవుతుంది? ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోవాలండి. అక్కడ ఉన్నటువంటి గేటెడ్ కమిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకటండి, గేటెడ్ కమిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇవన్నిటిని దృష్టిలో మీరు ఒకటి ఏకంగా అయిపోయి ఐక్యమత్యంతో మీరు సర్దిద్దుకోవాలి, మీరు పరిష్కరించుకోవాలి. ఇలాంటి కమ్యూనిటీస్ దగ్గర ఏంటంటే ఒకవేళ మీరు కనుక పాలు తీసుకున్నట్టయితే విజయ పాలను తీసుకోండి, అక్కడ ఎంకరేజ్ చేయండి. లోకల్ మన ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి విజయ పాలని మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో రేపు పొద్దున గృహప్రవేశాలకు వెళ్తారండి. ఇప్పుడు వాసవి అర్బన్లో కూడా వచ్చే సంవత్సరం గృహప్రవేశాలకు వెళ్తారు. మీ ఇళ్లల్లో పాలు పొంగించేటప్పుడు విజయ పాలతో మీరు ఇంటి గృహప్రవేశాన్ని మొదలు పెట్టుకోండి. అలా చెప్పే సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రతి ఇంట్లో ఒక ఒంటిల్లు ఉంటుంది, ఆ ఒంటిల్లో విజయ ఆయిల్స్ని వాడమని చెప్పే సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇలా మన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థలను కాపాడుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం ద్వారా రేపు పొద్దున ఆర్టీసీ సంస్థలను, ఇలాంటి కుంటుతున్న సంస్థలను కాపాడుకునే దిశగా ఆలోచించాలనేసి ప్రభుత్వాలకు తోడుగా నీడగా వాళ్ళతో పాటు మేము వెళ్తున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మీరందరూ కూడా గమనించి ఆశించి మా యొక్క ఆశయానికి మీరు ఆజ్యం పోయినక్కలేరండి, తోడు ఉంటే చాలు. మాట్లాడే దాంట్లో ఏదైనా ఉంటే సర్దిద్దుకుంటాం, తద్వారా ఏంటంటే మేము ముందుకెళ్తాం. సో ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా కావడానికి కారణం ఏంటంటే మనమే ఇలా చేసుకుంటున్నాం. సో మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే జన్మభూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడంలో మేము తీసుకున్నటువంటి లోకల్ ప్రొడక్ట్ కా మేళా దానికి అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.